జీవితాన్ని కట్టాలయ్యా, అయ్యా నువ్వే నా కుటుంబాన్ని కట్టాలయ్యా, అయ్యా నువ్వే నా భర్తను కట్టాలయ్యా, అయ్యా నువ్వే నా బిడ్డలను కట్టాలయ్యా, అయ్యా నువ్వే నన్ను కట్టాలయ్యా అన్నా వాళ్ళు ఎట్టుంటారంట? నిత్యము నిలుచు సియోను కొండ. ఆ కొండ తుఫాను వచ్చినా కదల్చబడదు. ఆ కొండ తుఫాను వచ్చినా కదల్చబడదు, సునామీ వచ్చినా కదల్చబడదు, వడగండి వాన కురిసినా కదల్చబడదు, అగ్ని గంధకాలు కురిసినా కదల్చబడదు, నాశనం అవదు. నిత్యము నిలుచు సియోను కొండవలే, సియోను కొండవలే, సియోను కొండవలే, సియోను ప్రాకారం వలె నిలుచుంటదంటది. ఎవరు కట్టేది? యెహోవా కట్టేది. యెహోవా మీద నమ్మిక ముంచిన వారు. నీ మీదకి పడవా? ఏంది వడగండ్లు వాన కురిసినట్టుగా మాటల యుద్ధాలు నీ మీద పడతాయి. నువ్వు కదల్చబడవక్క. ఎందుకని? యెహోవా మీద నమ్మిక ముంచున్నావు. మనుషులు చూసి నువ్వు భయపడవు. ఇక్కడ కొంతమంది మూర్ఖులు ఉన్నారు, కొంతమంది అజ్ఞానులు ఉన్నారు, విశ్వాసము లేని వారు ఉన్నారు, విశ్వాసంలో జారిన వారు ఉన్నారు, దిగజారిన వారు ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు, యెహోవా ఓ యేసయ్యా, ఆహా నువ్వు కట్టకపోతే మాకు తెలివి లేదా, మాకు బుద్ధి లేదా, మాకు జ్ఞానం లేదా, మాకు ఏమంటారు దాన్ని పదవి లేదా, పలుకుబడి లేదా, జ్ఞానం లేదా, మా ఇంట్లో కట్టడానికి మా ఊర్లో బేల్దారులు లేరా, కూలోళ్ళు లేరా, వాళ్ళకి కూలోళ్ళు వస్తే డబ్బు ఇవ్వడానికి నాకు ఆ డబ్బు లేదా, దాని డిజైన్ అందంగా తీర్చిదిద్దడానికి ఇంజనీర్ లేరా, ఓయమ్మ నువ్వు కట్టేది నేను కట్టించుకునేది మాకు తెలిసిన పో నేను కడతా. ఇదే రీతిగా మూర్ఖంగా ఆలోచించి యెహోవా కట్టించేది అనేది నేను కట్టుకుంటానని ఎగిరి గంతులేసాడు ఒక్కొక్కడు. తండ్రి మాటకి లోబడకుండా తండ్రి అని ఆయన యెహోవా ఆయన